ఆయన గెత్సెమనిలో పిండబడినప్పుడు కదా, గెత్సెమనిలో వేదన పడినప్పుడు కదా, గెత్సెమనిలో ఆయన ఆ చోటికి వచ్చినప్పుడు తన శిష్యులతో చెబుతున్నాడు, ఓ నాయనా మీరు ఇక్కడే కూర్చోండి, ఆ అనుభవానికి మీరు రాలేరులే, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి ఆ చోటికి వెళ్ళి గెత్సెమనికి వెళ్ళి ప్రార్థన చేసి నేను వచ్చే వరకు మీరు ఇక్కడనే కూర్చోండి. ఆ గెత్సెమని అనే కానుగలో, ఆ నూనె కానుగలో ప్రభు నలగొట్టబడ్డారు. ఆ నూనె కానుగలో ప్రభు పిండబడ్డారు. తనలో నుండి పరిశుద్ధాత్ముడు భూమి ఎంత ఆ నూనె, పరిశుద్ధాత్మ అనే ఆ నూనె భూమి ఎంత స్రవించినట్లుగా ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన వేదన చెందాడు, చింతాక్రాంతుడయ్యాడు, రోదన చేశాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆ వేదనతో రోదనతో ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన చెమట గ్రంథుల్లో నుండి చెమటకు బదులుగా రక్త బిందువులు బయటకు వచ్చాయి. ఎలాంటి ప్రార్థన అండి అది! ఎంత వేదనతో కూడిన ప్రార్థన అండి అది! ఈరోజు నేను అడుగుతున్నా, ఈ చోటికి నువ్వు రాగలిగావా? నీ ప్రభువు వెళ్ళిన చోటికి నువ్వు రాగలిగావా? నీ హృదయం వేదనతో నింపబడిందా? గెత్సెమని అను చోటుకు వచ్చినప్పుడు ఆయన హృదయం వేదనతో నింపబడింది. చింతాక్రాంతుడైపోయాడు, విభ్రాంతి నొందాడు, మరింత వేదన నొందాడు. బాబోయ్, ఆ ఒత్తిడికి రక్తనాళాలు చిట్లిపోయి చెమట గ్రంథుల్లో నుండి చెమటకు బదులుగా రక్తం స్రవించింది. ఎంత ఒత్తిడికి గురై ఉంటారంటారు ప్రభు. తన పట్ల ఉన్న తండ్రి ఉద్దేశము సఫలము చేయటానికి, ఏ సంకల్పముతో ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చారో ఆ సంకల్పములో విజయవంతం చేయటానికి లోక పాప ప్రాయశ్చిత్తార్థమైన ఒక యజ్ఞ పశువుగా వధించబడటమే కాకుండా వధించబడి మరణించి సమాధి చేయబడి 3వ రోజున మరలా మరణమును జయించి పునరుద్ధానుడై తన దైవత్వాన్ని కనపరుస్తూ తిరిగి లేవటానికి తన పట్ల ఉన్న తండ్రి ఉద్దేశం అంతా సఫలీకృతము చేయటానికి గెత్సెమనిలో ఆయన నలుగగొట్టబడి వేదన చెంది, మరింత వేదన చెంది ఆయన ప్రార్థన చేశాడు. ఈ గెత్సెమని అనే చోటుకు నేను పెట్టే పేరు ఏంటంటే వేదనతో కూడిన ప్రార్థన చోటు. నీ జీవితంలో ఉందా ఇది బిడ్డ? చింతతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, లోపటి రక్తనాళాలు చిట్లిపోయేటట్లుగా దేవుని సన్నిధిలో విలపించిన ప్రార్థన చేసిన చోటే గెత్సెమని. ఇప్పటికీ ఆ గెత్సెమనిలో ఆయన మోకరిల్లిన చోటు అలాగే ఉంది. ఆ చోటును భద్రపరిచారు. ఆ చోటుకు వెళ్ళినప్పుడల్లా ఇంచుమించు నేను ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు ఆ చోటును చూసినప్పుడు
ఆ చోటు తాకొచ్చు, ఆ చోటు అలా తాకొచ్చండి. ఆ కొండ మీద అక్కడికి వెళ్ళినప్పుడు హృదయం వేదన చెందుద్ది. ఇలాంటి వేదన నాకుందా? 80 సంవత్సరాల వయసులో కాళ్ళు చేతులు పనిచేయలేక బలహీనపడిన సమయంలో దైవజనులు భక్త సింగయ్య గారు ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండేవాడట. ఆ దైవజనుడైన వాడట, అయ్యా, నశిస్తున్న ఆత్మల కొనకైనా వేదనను నా హృదయంలో సల్లారనీయొద్దు. నాశనమునకు జోగుతున్న వారిని నిత్య నరకాగ్ని నుండి తప్పించి మీ వైపు మళ్ళించాలన్న ఆ తపనతో కూడిన వేదనను ఆరిపోనివద్దు. నా హృదయంలో ఉన్న ప్రార్థన మంట సల్లారొద్దు. అప్పటికే మంచం మీద ఉన్నారు, కదలలేని స్థితి. కానీ నశిస్తున్న ఆత్మల పట్ల, నాశనమునకు జోగుతున్న వారిని దేవుని వైపు మళ్ళించాలన్న వేదన మాత్రం గుండెల్లోండి చల్లారలేదు. అవయవాలు పనిచేయట్లేదు, కానీ ఆ వేదన మాత్రం చెలరేగుతూనే ఉంది. ఈ శుభవేళ అడుగుతున్నాను, నీ జీవితంలో ఇలాంటి ఒక చోటు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు నా వర్తమానమే చోటు. నీ జీవితంలో ఇలాంటి ఒక చోటు ఉందా? నువ్వు వేదన పడే చోటు, నువ్వు అంగలార్చే చోటు, నువ్వు రోదన చేసిన చోటు, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని సంకల్ప నెరవేర్పు కొరకు నీ బిడ్డల పట్ల, నీ పట్ల దేవుని ఉద్దేశము సఫలమవడం కొరకు, తండ్రి చిత్తము నెరవేర్చబడటానికి, పరిశుద్ధ జీవితం జీవించటానికి నీ జీవితంలో అంగలార్చిన చోటు, రోదన చేసిన చోటు, దేవునితో పెనుగులాడిన చోటు, ఒత్తిడితో కూడా నలిగిపోయిన చోటు నీ జీవితంలో ఉందా? ఒకవేళ ఉంటే అదే గెచ్చమని, అదే గెచ్చమని బిడ్డ. నువ్వు అనుకున్నది సాధించలేకపోయావని వేదన చెందుతావు. నీ బిడ్డలు నీ మాట వినలేదని వేదన చెందుతావు. అనుకున్నంత ఆస్తులు లేవు, ఆర్థిక సమృద్ధి లేదని వేదన చెందుతావు. ఆస్తులను కాపాడుకోలేకపోయానని వేదన చెందుతావు. కానీ అసలు నిన్ను సృష్టించడంలో, నిన్ను నిర్మించడంలో, నీకు ఒక రూపాన్ని ఇవ్వటంలో, అసలు దేవుడు నిన్ను భూమి మీదకు పంపటంలో, తన చేతులతో నిన్ను నిర్మించి తన జీవాన్ని నీలో ఉంచి అసలు నిన్ను భూమి మీదకు ఎందుకు పంపారు? భూమి మీద ఆస్తులు సంపాదించడానికి కాదుగా. ఏదో ఒక ముఖ్యమైన పనితో దేవుడు నిన్ను పంపాడు. నీ బిడ్డలను దేవుడు భూమి మీదకి ఎందుకు పంపాడు? నిన్నెందుకు పంపాడు? గాడ్స్ ప్లాన్. నీ జీవితంలో దేవుని చిత్తం ఒకటి ఉంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. నయమాను ఇంట్లో పనిచేసిన ఒక చిన్నది, ఒక చిన్న పిల్ల ఇంట్లో పనిపిల్లగా పనిచేసేది. సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఇంట్లో, ఆయన ఇంట్లో కూలి పని చేయటమే, బానిసగా ఉండటమే నా పనిలే, ఇందుకే దేవుడు నన్ను సృష్టించాడు అని అనుకోలేదు ఆ చిన్నది. ఆ ఇంట్లో బానిసగా ఉంటూ, ఆ ఇంటిలో పనిపిల్లగా ఉంటూ,
ఆ ఇంటి వారి రక్షణకు కారకురాలుగా మారిపోయింది. ఆమెనో అవుననో కాదనో స్తోత్రం చెప్పనలో ఆ ఇంటి వారి రక్షణకు కారణమైంది. ఒక సైన్యాధిపతి దేవుని తట్టు త్రిప్పబడటానికి కారణమైంది. ఒక సైన్యాధిపతి దేవుని తట్టు త్రిప్పబడటానికి కారణమైంది. ఆ సైన్యాధిపతి వెళ్ళి సిరియా దేశంలో సాక్ష్యమిస్తున్నాడు, భూమి మీద దేవుడు అంటూ ఎవరైనా ఉన్నాడు అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు. స్తోత్రం చెబుతూ స్తబలు కొట్టండి. హల్లెలూయా. నైమాను నీకు ఎలా తెలుసయ్యా? ఆ దేవుని చిన్నదే నాకు పరిచయం చేసింది. ఆ దేవుడు నా కుష్ఠరోగాన్ని, పాపపు కుష్ఠను నాలో నుండి తీసివేశాడు. నేను చాలా బయటికి అందగాడిని, కానీ నాలో పాపపు కుష్ఠ ఉంది. ఆ కుష్ఠరోగం పోవటానికి గల కారణం ఈ చిన్నదే. ఈరోజు నేను శుద్ధి అవటానికి గల కారణం ఈ చిన్నదే. ఆ దేవుడిని తెలుసుకోవడం గల కారణం ఈ చిన్నదే. ఆ చిన్నది ఆ దేశ రక్షణకు కారణం. ఒక ఇంట్లో ఒక పని పిల్లండి ఆ ఈ దేశ రక్షణకు కారణకురాలుగా మార్చబడింది. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. నయమాన్ ఇంట్లో పని చేయటం కాదు ఆ పిల్ల పని. ఆ ఇంటిని, ఆ ఇంటితో పాటు దేశాన్ని దేవుని తట్టు త్రిప్పాలి. ఆ బిడ్డ పట్ల దేవుని సంకల్పం పరిపూర్ణమైంది. నీ వేదన ఎందుకు బిడ్డ? నాకు తెలియక అడుగుతున్నా. నీకేం తక్కువ? ముద్ద తక్కువయిందా? గుడ్డ తక్కువయిందా? ఏదైనా అవసరమైనప్పుడు అవసరం తీర్చలేదా దేవుడు? మరి ఎందుకు ఎప్పుడు ఏడుస్తా ఉంటావు? నీ ముఖంలో ఏంటి? అసలు నీ వేదన ఏంటి? నీ ఎడల ఉన్న దేవుని ప్రణాళిక సిద్ధించడం కొరక నువ్వు వేదన పడేది ఎందుకు? నీ ఎడల దేవుని ప్రణాళిక నెరవేర్పు కొరకేనా? బిడ్డలను కన్నావు, ఆ బిడ్డల ఎడల దేవుని ప్రణాళిక ఏంటి? నీ ఉద్దేశమేనా? నీ ఏర్పాటేనా? దేవునికి ఒక ప్రణాళిక ఉందిగా. ఆ ప్రణాళిక నెరవేర్పు కొరకు నువ్వు అంగలార్చే చోటే, నువ్వు వేదన చెందే చోటే, నువ్వు రోదన చెందే చోటే, నువ్వు ఒత్తిడికి గురయ్యే చోటే, నీ ఎడల, నీ భార్య బిడ్డల ఎడల, నీ భర్త ఎడల దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి నువ్వు అంగలార్చే చోటు, నువ్వు వేదన చెందే చోటు, నువ్వు ప్రార్థించే చోటు, నువ్వు దేవునితో పెనుగులాడే చోటు. ఒత్తిడికి గురైనప్పుడు ఎంత చల్లటి వాతావరణం ఉన్నా నీ శరీరంలో చెమటలు పుట్టుకొని వచ్చే చోటు. అదేనండి గెచ్చమని. ఈ గెచ్చమని అనుభవానికి రాకుండా విజయాలు నీకు ఆపాదించబడవండి. నీ జీవితంలో ఒక అనుభవం ఉండాలి బిడ్డలారా, గెచ్చమని అనుభవం. ఈ చోటు నీకుందా అని అడుగుతున్నా. ఈ చోటు లేకపోతే నువ్వు మూటలు మోయటానికి తప్ప ఎందుకు పనికిరావు. ఇక నీ జీవితం అంతే. గాడిద మోస్తుంది బరువు, నువ్వు మోస్తావు. నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది.